స్వామి అండి. ఇక్కడ మహిమగల తండ్రి ఎలాంటి కోరికలైనా సరే తీరుస్తాడు. పోతుంది సర్పదోషం కానీ నాగదోషం కానీ. ఇది పురాత కాలం నాటిది. ఇది ఈ గుడి ఈ ఎంత చూడండి, పుట్టండి, కోరికలు నెరవేర్చే పుట్ట ఈ చెట్టు. ఈ గుడి మహామహిమగల్ల గుడి. ఈ గుడి కోటమ్మ గుడి. కోటమ్మ గుడి అంటే ఎన్నో సంవత్సరాల పురాత కాలం నాటిది. ఇది అమ్మలగన్న అమ్మ గుడి. ఇది మహిమగల్ల తల్లి. దీనికి పెద్ద స్టోరీ చరిత్ర ఉందండి. ఈ గుడిని శ్రీనివాసులు రెడ్డి అనే అతను, ఈ తల్లి ఇక్కడ వెలిసింది. ఆయన కల్లో కనిపిస్తే నాకు గుడి స్థాపించమని స్థాపించాడు. తర్వాత ఆ తల్లి ఇక్కడ వెలిసింది. ఆమెకి కలశం పెట్టున్నారు. అందరికీ కనిపించేటట్టు పెట్టినారు కలశం. జాతర జరగడంలో కొంతమంది దొంగలు ఆ కలశాన్ని తీసేయాలని చెప్పి వచ్చారు రాత్రుల్లో, ఎవరు లేనప్పుడు, పూజారు ఉన్నప్పుడు. ఆ పూజాన్ని కొట్టి ఆ కలశాన్ని గడ్డపారతో తవ్వారు, తలుపులు పగలగొట్టి. అప్పుడు ఆ తల్లి కంట్లో నుంచి రక్తం గారింది ఆ కలశం. అప్పుడు ఆ తల్లి వాళ్ళని గేట్ అవతలకు పోనిచ్చి చంపేసింది ఆ తల్లి. చంపేసిన తర్వాత అప్పటి నుంచి కలశము ఈ గుడిలో కలశాన్ని లోపల పెట్టి గుడి అమ్మని కింద పక్కన పెట్టి ఎవరికి కనపడకుండా పెట్టేశారు. కోటమ్మ గుడిది. అంత మహిమగల తల్లిని అప్పుడు ఈ గుడిని స్థాపించిన ఆయన ఆరోగ్యం బాగలేక చేతబడి చేసేసారు. అల్లారెడ్డి శ్యామసుందరపురంకు సంబంధించిన ఆయన. ఇది కోట గ్రామం, కోటవాకాడకాడ ఈ గుడి. అప్పుడు ఆయనకి బాగలేకుండా వస్తే జాతర ఆపేస్తారని జాతర అయితే ఆయనకి చేతబడి నిండా బాగలేకుండా వస్తుంది, చచ్చిపోయేటట్టున్నాడు. అప్పుడు ఆ అమ్మ చిన్నపిల్లలాగా కనిపించి, కోటమ్మ నీకు చేతబడి జరిగింది, నువ్వు బాగా చేయించుకుంటే నీకు బాగా అవుతుంది అని చెప్పింది. ఆయన జాతర చేసే వాళ్ళకి నేను చనిపోయినా సరే జాతర అయితే ఆపొద్దు అని చెప్పాడు. ప్రతి సంవత్సరం ఈ తల్లికి ఎన్నో జాతరలు, పోటీలు అన్నీ నడుపుతారు. శుక్రవారం మహా రంగరంగ వైభవంగా చేస్తారండి ఈ గుడిలో. కోటమ్మ